IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హార్ట్కి ఏమనిపిస్తుంది చెప్పు నాన్న గురించి? ఇష్టం, చాలా ఇష్టం, కానీ అసలే వద్దు. 1 ఇయర్కి మళ్ళీ డాడీ వేరే మ్యారేజ్ చేసుకోవడం, ఇంకా డాడీ వెళ్ళేటప్పుడు బంగారం కూడా తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. సో మమ్మీ అంటే చాలా ఇష్టం. ఎవ్రీథింగ్ అంతా నేనైతే ఎవ్రీథింగ్. సన్నగా ఉన్నదా ట్రోల్ అయింది? అయితే ఈమె ఫేస్ వరకు బాగుంది, ఫుల్ చూస్తే ఇంత బక్కగా ఉంది అని చెప్పి. నీకేంట్రా బక్కగా ఉంటే గుర్తిగా లేదా? మళ్ళీ డ్రెస్ సైజ్ స్మాల్ కన్నా స్మాల్ అమ్మ. అందుకే నేను డ్రెస్సెస్ కొనుక్కొని స్టిచ్ చేయించుకుంటా. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని మ్యారేజ్ చేస్తాను? మ్యారేజ్ వద్దు. మరి ఎవరు రియల్ లైఫ్ లో ప్రపోజల్స్ చేయలేదా? బ్రో ఇప్పుడు అదే ఫ్యాషన్ కదా. ఇంకా ఎలా ఉండాలమ్మా? పెళ్లి చూపులు చూస్తాను నేను. వద్దు. మా అంటే నేను పెళ్ళైనాక నా రీల్స్కి వాడాలి కదా. సో ఫైనల్ గా నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదు, నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. నేను నమ్మను. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్ గా మనం ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూస్తూ ఉంటాం, కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఇక్కడ ఉండిపోతారు కదలరే. ఏ సాంగ్ చూసినా కూడా అరే అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కిల్లింగ్ కదా, అరే ఐస్ తో ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందా, అరే ఈ స్మైల్ తో ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందా అని మనం అలా చూస్తూనే ఉంటాం. బట్ చాలా మంది ఆ రీల్ ని, తను చేసే రీల్ ని ఇంకొన్ని హండ్రెడ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ పీపుల్ చూస్తూ ఉంటారు. అదేంటో అండి, ఈ పిల్ల మాత్రం రీల్ అప్లోడ్ చేస్తే చాలు ఆ హిస్టరీ మొత్తం మిలియన్స్ లో ఉంటుంది. ఆ మిలియన్స్ వ్యూస్ ఎలా వస్తాయో అర్థం కాదు. బట్ ఈ రోజు నా దగ్గర ఉన్న ఈ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అయితే మాత్రం మమత. సో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిపోతుంది కదా. హాయ్ అండి, నేను మీ మమత నీత అంటూ ఉంటుంది. సో మరి ఆ మమత నీతతో మాట్లాడి అసలు చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎక్స్ప్రెషన్ క్వీన్. థ్యాంక్ యూ సో మచ్. కాదురా, అసలు ఏంటి ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ చంపేస్తున్నావా? నువ్వు వీడియో అప్లోడ్ చేస్తున్నావు కదా, విత్ ఇన్ 1 or 2 days లో 1.6 million, 2.7 million, 8.10 million, 8.10 అసలు ఎలా వెళ్తున్నాయి చెప్పవా? నాకే తెలియదు. నేను కూడా షాక్ అయిపోయినా. అంటే నా ఫస్ట్ రీల్ వైరల్ అయినప్పుడు. నీ ఫస్ట్ ఏ రీల్ వైరల్ అయింది? అంటే రీసెంట్ గా ఫ్లోక్ సాంగ్ ఒకటి. ఏదో ఒక్కసారి ఒక ఫ్యూ లైన్స్ చెప్పు సాంగ్. అది విత్ ఇన్ 2 hours లోనే 1 million వచ్చింది దానికి. సరే, వీటన్నిటికన్నా ముందు నీ ప్రాపర్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఏం చదువుకున్నావు, ఏ ఊరు మంది? ప్రాపర్ వచ్చేసి వరంగల్, అంటే జనగాం. చాలా మందికి జనగాం తెలియదు కాబట్టి వరంగల్ అని చెప్తాను. అండ్ మమ్మీ, నేను, అన్నయ్య ఉంటాం ఇంట్లో. మమ్మీ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సు. అన్నయ్య వచ్చేసి అన్నయ్య ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయింది, హీఈస్ ఇన్ టు బిజినెస్ సైడ్. అండ్ నేను నా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ 2nd year నుంచి నేను వర్కింగ్. అక్కడ జాబ్, ప్రమోషన్స్, రీల్స్, అసలు ఈ 3 ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? నా స్లీప్ ని చంపేసి. అరే ప్లీజ్ రా, ఏం చేసినా పర్లేదు కానీ ఫుడ్ స్లీప్ ని మాత్రం చంపేసావు అనుకో, ఫుడ్ అసలు ఇష్ట పెట్టాను. చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అసలుకే మేము డాక్టర్స్ ఇంటర్వ్యూలు చేసేటప్పుడు మినిమం 8 hours to 7 hours to 8 hours స్లీప్ మస్ట్ అండ్ షుడ్ అంటారు. ఓకేనా? సో ఇది ప్రామిస్. ఓకే, వెరీ గుడ్. ఈసారి నుంచి త్వరగా రీల్స్ చేసేసుకొని, ఎడిటింగ్ కావాలంటే లేట్ గా పెట్టుకో, బల్క్ గా ప్రాపర్ గా స్టఫ్ ని రెడీ చేసుకో. నీకు ఏ రోజు అయితే లీవ్ ఉంటుందో, బట్ స్లీప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ చేసేస్తా, డ్రాఫ్ట్ లో పెట్టేస్తా అంతే. ఎడిటింగ్ ఏం ఉండదు. ఇలా జూమ్ ఇలా వస్తుంది, హ్యాండ్ తో పట్టేసుకొని ఈ చేయితో ఎక్స్ప్రెషన్స్ ఇస్తా, జూమ్ చేస్తా. జూమ్ అవుట్. ఇది ఒక్కసారి నీ దాంట్లో సరే ఎలా చేస్తావో చూడాలని ఉంది.
వెరీ నైస్. ఓ ఇలా చేస్తుంటావు అనమాట. అంటే మేము లైవ్ లో చూపిస్తాం నువ్వు ఎలా చేస్తున్నావు రీల్ అని. ఒక సింగిల్ హ్యాండ్ దీంతో నువ్వు ఏది స్టాండ్ కానీ స్టిక్ కానీ ఏవి యూస్ విండో చేయవా? విండోకి పెట్టేసి దీంతో రూమ్ లో ఉన్న విండోకి పెట్టేస్తాం. నీకు ఖర్చు లేకుండా బాగానే వస్తుంది. ఆ రీల్స్ బాగా చేసేస్తున్నావే 0 ఇన్వెస్ట్ తో. మన టాలెంట్ ఇష్టం ఇష్టం. మ్. యాక్టింగ్ అంటే ఇష్టమా? ఇష్టం. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఇష్టం. ఉంది. సో నీకు పర్సనల్ గా ఫ్రెండ్స్ ఏం చెప్తూ ఉంటారు లైక్ వీడియోస్ గురించి కానీ? చాలా మంది అంటే నన్ను ఆఫీస్‌లో ఆడుకుంటారు అసలు. నేను ఏం చెప్పినా గూడా రీల్స్ చేయకు ఇక్కడ కూర్చో. రీల్స్ చేయకు మాట్లాడు రీల్స్ చేయకు. మాట్లాడు పాటలు పాడకు. ఇలా ఆడుకుంటారు ఆఫీస్‌లో నన్ను. ఓకే. లేదంటే ఇంటి రిలేటివ్స్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు గూడా ఎంత సంపాదిస్తున్నావు ప్రమోషన్స్ నుంచి? ఎంతొస్తుంది ఇన్‌స్టాగ్రామ్ నుంచి? ఇలా ఇలా అంటారు. బేసిక్ గా చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఇన్ ఫేస్బుక్ షార్ట్స్ కి వచ్చినట్టుగా ఇన్కమ్ ఇన్స్టాకి రాదు. ఆ కాదు. ప్రమోషన్స్ కి వస్తది అంటే ఆ ప్రమోషన్స్ కూడా 1000 రూపీస్ 1500 2000 అంటారు. అంతే. అది కూడా పెద్ద అమౌంట్స్ ఏం వచ్చేదు. బట్ చాలా మంది జనాలు ఇంకా దాని నుంచి బయటికి రావాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనీ రావు. ఏమన్నా పెయిడ్ ప్రమోషన్ చేసుకుంటే గానీ తప్ప ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనీ రాదు. చాలా మంది మరి వాటిని చూసే ఫాలో అవుతూ ఉంటారు అవును. కదా. అవును. అండ్ మంత్లీ ఎంత వస్తుంది నీకు పే సాలరీ అంటే ఆఫీస్ నుంచా? ఆఫీస్ నుంచి? 20. 20,000. హ్మ్. సరే, అందరి కోరిక మేరకు అడిగేద్దాం. హ్మ్. వాళ్ళందరికీ మరి చెప్పేద్దాం. ఓకేనా? ఏంటి? మన ఇన్స్టా నుంచి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ప్రమోషన్స్ చేసి? సింపుల్ నేను చెప్పేస్తా. ఒక ప్రమోషన్‌కి 2000, 5000 అంతే. అన్ని ప్రమోషన్స్ చేసుకుంటా పోను కాబట్టి లిమిటెడ్. నాకు ఎక్కువ ఎలాంటి ప్రమోషన్స్ ఇష్టమంటే డ్రెసెస్ ప్రమోషన్ గానీ, జ్యువెల్లరీ ప్రమోషన్ గానీ ఏదన్నా వస్తే చేద్దామన్నట్టు ఇట్లా రెడీ ఉంటా. అంటే లైక్ ఇప్పుడు డ్రెసెస్ ప్రమోషన్స్ ఎక్కువొచ్చాయి. ఇంకా నెక్స్ట్ మంత్ అలా జ్యువెల్లరీ ప్రమోషన్స్ గూడా ఉన్నాయని చెప్పారు. సో, అవి నేను హార్ట్‌ఫుల్‌గా చేస్తా. అవి హ్మ్. ఇష్టం. నాకు పేమెంట్ ఇయ్యకపోయినా పర్లేదు దానికి. అవునా? ఎళ్లి చేసేస్తా. డ్రెసెస్ ఇస్తే చాలు, జ్యువెల్లరీ ఇస్తే చాలు అంతే. వేసేసుకొని కొన్ని రీల్స్ చేసేసుకొని వచ్చేస్తా. ఓకే. సో నీది స్మాల్ కన్నా స్మాల్ అమ్మా నీ డ్రెస్ సైజు? అందుకే నేను డ్రెసెస్ కొనుక్కొని స్టిచ్ చేపించుకుంటా. పాపం పాపకు దొరకట్లేదు బట్టలు. అంతేనా? అంతే. ఓ మై గాడ్. సో, హాస్టల్ ఫుడ్ అస్సలు తినను. అసలంటే అసలే తినను. బయటే మొత్తం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, మోస్ట్‌లీ డిన్నర్. ఒరే నీకు వచ్చిన సాలరీ అంతా ఫుడ్‌కే మా వెళ్ళిపోతుందా మమ్మీ బయట? పంపిస్తది నాకు. మమ్మీ ఆ! వీక్లీ పంపిస్తది. ఏంటి? మనీ. నీ సాలరీ ఏం చేస్తావు? నేనే తింటా. ఇది నాకు అర్థం. అంటే నా హాస్టల్ ఫీ ఎక్కువ. నా హాస్టల్ ఫీ 9000. ఆ! అండ్ నేను డేటా అనలిస్ట్ కోర్స్ చేస్తున్నా అని చెప్పాను గదా! సో, అది గూడా నా మనీతో నేను చదువుకుంటున్నా. దానికి 50,000 అయితే ఈఎంఐలో పే చేసుకుంటా అనమాట. అది మంత్లీ 5,000 అవుతది. సో, 15,000 ఇక్కడికి అయిపోతాయి. మిగతా 5,000 నేను తింటాను. మా మమ్మీ పంపించేయి తింటాను. ఈ 5,000తో షాపింగ్ చేసుకుంటాను. సో స్వీట్ ఆఫ్ యూ రా. సో స్వీట్ ఆఫ్ యూ. సో ఇందాక అంటే నీ పర్సనల్ లైఫ్ గురించి అడిగేటప్పుడు హ్మ్. అమ్మ గురించి చెప్పావు. అన్నయ్య అన్నయ్య. అన్నయ్య అమ్మ, గురించి నేను, చెప్పావు. అన్నయ్య. మీ ముగ్గురు. ఆ! నాన్న? అన్నయ్య, నేను ఉంటామనమాట. డ్యాడీ, మమ్మీ సెపరేటెడ్. ఓహ్! మేము నేను 8థ్ క్లాస్‌లో ఉన్నప్పటి నుండి. 8థ్ క్లాస్‌లో ఉన్నప్పటి నుంచే. హ్మ్. ఓకే. మాట్లాడుతుంటావా నాన్నతో? లేదు. మాట్లాడవు. హుహు. బేసిక్‌గా కొన్ని డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకే మాట్లాడుతుండే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు. హ్మ్. అంటే బేసిక్‌గా మనకి 8థ్, 5థ్ స్టాండర్డ్ నుంచి డ్యాడీ అవగాహన అనేది ఉంటుంది. ఎక్కువ. ఎక్కువ ఉంటుంది. డ్యాడీతో ఎక్కువ ఉండేదా? ఎక్కువ ఉండేదానివా? చాలా. చాలా ఎక్కువ. నన్ను స్కూల్‌లో జాయిన్ చేపిచ్చేది మా డ్యాడీయే. అన్నీ ఓకే. చిన్నప్పుడు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క డాటర్ కూడా నాన్న కూతురే అని అంటారు. అవును. సో ఎప్పుడు నీకు మిస్సింగ్ అనిపిస్తుంటదా? ఎప్పుడైనా ఫ్రెండ్స్‌ని చూసేటప్పుడు, ఇన్‌స్టాలో వీడియోస్ చూసేటప్పుడు హ్మ్. నీ హార్ట్‌కి ఏమనిపిస్తది చెప్పు నాన్న గురించి? మిస్ అయితా. చాలా మిస్ అయితా గానీ ఇష్టం. కానీ హ్మ్. వద్దు. అంతే. నాన్న అంటే ఇష్టం. ఇష్టం. చాలా ఇష్టం. హ్మ్. ఎక్కువ ఇష్టం. కానీ అస్సలే వద్దు. ఎందుకు వద్దు నాన్న? అంటే ఇంకా ఆ సిట్యుయేషన్ మేము ఆ టైంలో ఉన్నప్పుడు మా స్టేజ్ ఆఫ్ అంటే మా మైండ్ అలా ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం గానీ, మమ్మీతో ఉన్న బిహేవియర్ గానీ, అవన్నీ చూస్తూ పెరిగామనమాట. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఇంట్లో
క్లాషెస్ వచ్చాక 1 ఇయర్ మొత్తం క్లాషెస్ అయ్యాక అప్పుడు విడిపోయారనమాట. సో, ఆ 1 ఇయర్ మేము లిటరల్లీ టార్చర్ చూసాము. సో, అవన్నీ చూసిన తర్వాత వద్దిక. ఎప్పుడు నాన్నతో మాట్లాడలేదా? కాల్ మాట్లాడుతాను. అంటే లైక్ నా ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు గానీ, నా డిగ్రీ జాయినింగ్ అప్పుడు గానీ, నేను ఇది చదువుకుంటున్నా, ఇక్కడ చదువుకుంటున్నా అని చెప్పడానికి కాల్ చేస్తుండే. కాల్ చేసి మాట్లాడుతుండే. ఇంకా డిగ్రీ తర్వాత మొత్తానికి బంద్. సో, మరి నాన్నకి ఎప్పుడైనా చెప్పావా? డ్యాడీ ఇలా బిహేవ్ చేయడం ఇదేం బాలేదని. డిగ్రీ వరకు నువ్వు కాంటాక్ట్‌లోనే ఉన్నావు. డిగ్రీ అంటే హ్మ్. మెచ్యూర్ లెవెల్స్ బానే ఉంటుంది కదా! అంటే మమ్మీ, డ్యాడీ సెపరేట్ అయిన 1 ఇయర్‌కి మళ్ళీ డ్యాడీ వేరే మ్యారేజ్ చేసుకోవడం గూడా అయిపోయింది. సో, ఓహ్! ఇంక దాంతో మా వాళ్ళెవరు మాట్లాడరు. మమ్మీ వాళ్ళు ఎవరు మాట్లాడరు. నేను మాట్లాడతా అంటే వద్దనేవాళ్ళు గాదు. హ్మ్. మాట్లాడు నీ ఇష్టం అని జెప్పేవాళ్ళు. ఇంక డిగ్రీ వరకు మాట్లాడా. దాని తర్వాత నేనే ఆపేసా ఇంకా. నీకెందుకు నువ్వెందుకు అంత ప్రేమ ఉంది కదా! నాన్నంటే అంత ఇష్టం కదా! సో, మరి సడెన్‌గా నువ్వెందుకు ఆపేసావు? ఇంట్లో ఎవరు ప్రెషర్ చేయలేదు వద్దు అని. వద్దు అని చేయలేదు. హ్మ్. మరి నీకే ఎందుకు అంత హర్టింగ్ అనిపించింది? అంటే మా మమ్మీ అంత కష్టపడి మమ్మల్ని అంటే అన్నీ స్టడీ గానీ, ఫుడ్ గానీ దేనికి అస్సలు తక్కువ చేయదింకా. ఫుల్ అంటే ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇద్దరు మమ్మీ, డ్యాడీ ఉన్న ఇద్దరు పేరెంట్స్ ఉంటారుగా. వాళ్ళు పిల్లలు ఎలా పెరుగుతారో అలా అంతకంటే ఎక్కువగా పెంచిందనమాట. సో, నాకింకా నేను స్టిల్ మా మమ్మీ ఇంత చూసుకున్నా గూడా మా మమ్మీ ఉన్నాక నాకెందుకు ఇంకా సర్కిల్ అది ఫిల్ అవ్వట్లేదా? ఎందుకు నేను మా డ్యాడీ దగ్గరికెళ్తున్నా? నాకు ఆ సర్కిల్ చాలు. మమ్మీ, అన్నయ్య, నేను చాలు. ఇంక మా మమ్మీ చూపిచ్చేదే 100%. అందులోనే మదర్ లవ్ ఉంది. అందులోనే ఫాదర్ లవ్ ఉంది అని చెప్పేసి ఇంక మా మమ్మీ చెప్పేది కాదు గానీ బాధపడేదేమో మేబీ నేను మాట్లాడుతుంటే. ఇంకెక్కడో తక్కువైంది కాబట్టే మాట్లాడుతుంది అని ఫీల్ అవుతది గదా మమ్మీ. సో, నాకట్లా ఇన్నర్‌గా గూడా బాధ పెట్టాలని అస్సలు లేదు. అవునా? సో, హ్మ్. అప్పటినుంచి ఇంకా నాన్నంటే ఇంకా ఇష్టం. ఇప్పటికి తలుచుకొని ఏడుస్తా గూడా అవునా? ఆ! ఏడుస్తా. మాట్లాడాలనిపిస్తది గానీ వద్దు. హ్మ్. వద్దు. అసలే వద్దు. అంటే ఎప్పుడు తలుచుకుంటా ఎందుకు నాన్న గుర్తొస్తుంటారు? ఇప్పుడు నా సర్కిల్‌లో ఉన్న ఫ్రెండ్స్ అందరికి ఆబ్వియస్‌లీ అమ్మాయి అంటే ఫాదర్ కనెక్షనే ఉంటది. మదర్‌ది చాలా తక్కువుంటది. సో, వాళ్ళ ఫాదర్‌తో కాల్ మాట్లాడడం గానీ, కనీసం నా ఫోన్‌లో కాంటాక్ట్ గూడా ఏ నేమ్‌తో ఏ నంబర్ అయినా కాంటాక్టే ఉండదు. డ్యాడీ అని, నాన్న అని. సో, నా ఫ్రెండ్స్‌కి ఎవరైనా కాల్ వచ్చినా, వాళ్ళు కాల్ మాట్లాడుతున్నా, లైక్ ఆఫీస్‌లో ఇలా అయిందని చెప్తున్నా వాళ్ళ ఫాదర్ తోటి. కొంచెం ఆగం అయిపోతా ఇంక నేను. హ్మ్. మమ్మీకి ఫోను చేసి మాట్లాడతా. మమ్మీకి ఫోను చేసి మాట్లాడి మాట్లాడతా. కూలవుతారు. అన్నీ జెప్పేస్తా. అంటే డ్యాడీ ఎళ్ళేటప్పుడు మేము జీరో ఇంకా. ఓన్ హౌస్ గూడా లేకుండే. ఏం లేదు. జీరో అంటే జీరో. ఆహ్, ఇవి ఉంటాయిగా నూకలు. అవి గూడా పెట్టేసి కొన్ని రోజులు అలా గడిచిందనమాట. సో, తర్వాత మమ్మీ జాబ్ చేయడము, అందులో వచ్చినయి కొన్ని చిట్టీలు కట్టుకుంటా, మార్క్స్ సెట్ జేసుకుంటా. ఇప్పుడు మమ్మీ ఆల్‌మోస్ట్ ఇంకా డ్యాడీ ఎళ్ళేటప్పుడు బంగారం గూడా తీసుకొని ఎళ్ళిపోయాడనమాట గోల్డ్. మమ్మీది అదుంటదిగా తాడు. సో, అయ్యో! అవి గూడా తీసుకొని ఎళ్ళిపోయాడు. ఇంకా మమ్మీ ఇప్పుడు ఆల్ సెట్. ఇంకా మమ్మీ ఒక్కొక్కటి అన్నీ సంపాదించుకుంది. ప్లస్ మమ్మల్ని చదివించింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఓన్ హౌస్ కట్టింది మమ్మీయే. మమ్మీ ఓన్‌గానే. మళ్ళీ చూసుకుంటే వెనక్కి ఉంది. అలా బావున్నాం. అలా ఉంది. సో, అంతా మమ్మీ వల్లే. హ్మ్. ఓపిక చాలా ఏడ్చింది మమ్మీ గూడా. అంటే లైక్ రిలేటివ్స్ ఎవ్వరు మాట్లాడలేదు కొన్ని డేస్ వరకి. అంటే మమ్మీ తీసుకున్న డెసిషన్‌కి ఎవరు మాట్లాడలేదు. మేము ఒక 1 ఇయర్ అసలు పండగలు జేసుకోలేదు. హ్మ్. లిటరల్లీ. ఏం పండుగలు జేసుకోలేదు. ఆ 1 ఇయర్. డ్యాడీ ఎళ్ళిపోయినంక 1 ఇయర్ వరకి ఏం పండుగలు జేసుకోలేదు. సో, అంటే నీ పర్సనల్‌గా అంటే లైక్ ఎలా చూసుకోవాలని అమ్మని? మా మమ్మీకి నేను ఫస్ట్ రీల్స్ చేసినప్పుడు గూడా మా మమ్మీకి తెలీదసలు. ఇలా ఒక ఇన్‌స్టాగ్రామ్ ఉంటది. అలా ఇలా తను చేస్తది. నేను హ్మ్. చేస్తా అనేది మమ్మీకి తెలీదు. హ్మ్. ఎప్పుడు ఎక్కువ తెలుసు అంటే మొన్న ఈ సాంగ్ ఫేమస్ అయింది గదా! హ్మ్. కొంచెం హ్మ్. వైరల్ అయింది గదా! హ్మ్. అప్పటి నుండి ఇంకా మమ్మీకి తెలవడం స్టార్ట్ అయిందనమాట. ఎక్కువ ఫోకస్ చేస్తది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఉంది. మమ్మీకి నన్ను ఫాలో అవుతది. నేను పెట్టే స్టోరీస్ అన్నీ చూస్తది. హ్మ్. సో, అలా ఇది చేసావంటది. ఇది బాలేదని జెప్తది. సో, మమ్మీతో గూడా చేస్తా. ఇంటికెళ్ళినప్పుడు రీల్స్, అన్నయ్యతో గూడా చేస్తా. బావుంటుంది. ఆ! మమ్మీని అంటే చెప్పాగా ఐటీ సైడ్ నేను ఎళ్ళడం మమ్మీకి గూడా మమ్మీకే ఇష్టం యాక్చువల్‌గా. నేను ఐటీ సైడ్ ఎళ్ళడం. మమ్మీకి ఇట్లా నేను చదివించా, ఒక సాఫ్ట్‌వేర్ అయింది అనేది ఇష్టం మమ్మీకి. సో, నాకు గూడా
చెప్పుకోవడం ఎలా అంటే ఇండస్ట్రీలో ఉన్నాను అనేది ఒకలా ఉంటది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నా అనేది ఒకలా ఉంటది. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటావు? మ్యారేజ్ వద్దు. ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? మా మమ్మీయే ఫిక్స్. మా మమ్మీ చూసుకుంటది అవన్నీ. అంతేనా? ఆ! నీకు ఇప్పుడు మమ్మీ అడుగుతారు ఎలా ఉండాలమ్మా పెళ్లి చూపులు చూస్తాను నేను మమ్మీ గొడవలు పెట్టుకోద్దు మమ్మీ నేను ఎంత కోపం చేసుకున్నా అని చెప్తావు. ఆ! అంటే కొంచెం ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ అయితే బెటర్ ఏమో. అంటే నేను పెళ్ళైనంక నా రీల్స్‌కి వాడాలి గదా! అంటే వాడాలి మీన్స్ మేమిద్దరం కలిసి చేయాలి గదా! రీల్స్ ఆబ్వియస్‌లీ. సో, అందుకే కొంచెం ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ అయితే బెటర్. బెట్ ఫోటోగ్రాఫిక్ ఫేస్ ఉంటే బెటర్ అని. ఒకవేళ రిలేషన్‌షిప్ పెట్టుకుందామంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఒప్పుకోరు. ఎన్ని రిస్ట్రిక్షన్స్ అమ్మో! తలకాయ నొప్పి. అలా ఆలోచిస్తేనే నాకిట్లా పెద్ద లిస్ట్ గుర్తొస్తుంది. ఏమిటో? రిస్ట్రిక్షన్స్. బయటకు పోతే చెప్పాలి, ఇంట్లో ఉంటే చెప్పాలి, మమ్మొస్తే చెప్పాలి, చాటింగ్ బంద్ చేయాలి, కాల్స్ చేయాలి, లేట్ నైట్స్ మాట్లాడాలి, బయట తిరగాలి, పైసలు ఖర్చు పెట్టాలి, వాడితో ఖర్చు పెట్టియాలి. లాస్ట్‌కి పెళ్లి అవుతదా? తెలీదు. అని. ఎందుకు అని గొడవ పడాలి, అది మెయిన్. పొసెసివ్ అవ్వాలి. అది మెయిన్ మళ్ళీ. అమ్మో! గొడవలు. మన మెయిన్ పార్టే మనది మెయిన్ థీమే అది గదా! గొడవలు ఉండొద్దు అని. ఇంకా అంతే రిలేషన్‌షిప్ పెట్టుకుంటే కెరీర్ ఉండదు. అంటే కొంతమంది ఉన్నాయేమో మంచిగా రిలేషన్‌షిప్స్. అందరివి అవ్వవు. అట్లా. మళ్ళీ పేరెంట్స్‌ని బాధ పెట్టాలి మెయిన్ థింగ్. మా దాంట్లో అందరివి లవ్ మ్యారేజెసే. అంటే మా కజిన్స్ వాళ్ళయి చూస్తూ వస్తున్నా. ఇప్పటి వరకి 2 మెంబర్స్ అయింది. ఇంకో అమ్మాయిది అడ్వాన్సే ఉంది. ఇంకా ఈ ఇయర్‌లో నెక్స్ట్ ఇయర్‌లో అయిపోద్ది. తనది కూడా లవ్ మ్యారేజ్. అందరిది లవ్ మ్యారేజ్. మా సైడ్ అంతే ఓకే. చేసుకుంటే చు అంటే మంచి జాబ్ ఉండి, బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఒప్పేసుకుంటారు. కానీ నాకు అలా ఎవరు దొరకలేదు. మా మమ్మీ చూస్తుంది. దొరకలేదంటే అంటే నువ్వు వెతుకుతున్నావా అంటది. సో అలా ఎవరు పాపం దొరకలేదు. ఆఫీస్‌లో రీసెంట్‌గా ఒక అబ్బాయిని చూసా. బావుండే. మంచి చూస్తున్నంత వరకే బాగున్నాడు అతను. ఇంకా అతని గురించి తెలుసుకుందామని నా ఫ్రెండ్స్‌ని వాళ్ళని వీళ్ళని అడిగాననమాట. వాడు ఒక మబ్బు గాడని చెప్పారు. అంటే కొంచెం ఎడ్డీ అని చెప్పారనమాట. ఎక్స్‌ప్రెసివ్ ఉండాలి. ఇట్లా అంటే ఎక్కువ మబ్బుగాడంటే ఏంట్రా? మబ్బుగాడంటే మబ్బుగాడు అంటే డల్‌గా ఉంటాడా? అంతా ఎవడో వాడి సొమ్మంతా తీసుకొని తినేస్తున్నట్టు అలా నల్లి ఉంటారు. యాక్టివ్‌గా ఉండాలంటావు. ఉండాలి. ఏదో ఇన్నోసెంట్‌గా, డీసెంట్‌గా, సైలెంట్‌గా ఉండకూడదు. ఎడ్డెడ్ ఉండొద్దు. వాటిని ఎడ్డెడ్ అంటారా? అలా ఎడ్డెడ్‌గా ఉండకండ్రా బాబు. అట్లా. సో ఫైనల్‌గా నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదు, నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. అదే. ఎలా చూసుకుంటాడు అన్నయ్య నిన్ను? కొట్టుకుంటాం మేమిద్దరం. కానీ రీసెంట్‌గా మా అన్నయ్యతో ఒక ఇన్సిడెంట్ అయింది. ఐ వాంట్ టు షేర్ యాక్చువల్లీ. ఏమైందంటే ట్రోల్స్ వచ్చాయని చెప్పాను గదా! అది పెట్టి ఇప్పుడు మనం నార్మల్‌గా ట్రోల్స్‌లలో ఇది చూస్తాంగా మినిమమ్ డిగ్రీ. నేను చేశా గాని నాకు అర్థం కాలే అది వీడియో. నేను డిగ్రీ చేశా గాని నాకు అది అర్థం కాలే వీడియో. సో, అది మా అన్నయ్య దగ్గర నుంచి వచ్చిందనమాట నాకు రీల్. ఇలా ట్రోల్ అవుతుంది అని చెప్పి వచ్చింది. వస్తే ఇంకా మా అన్నయ్యకి కాల్ చేసి రీల్ చూసాక మా అన్నయ్యకి కాల్ చేసి ఆఫీస్ నుంచే కాల్ చేసి మాట్లాడా మా అన్నయ్యతో. అన్నా నాకు తెలీదు యాక్చువల్‌గా అది. కానీ నేను కూడా చూసాను. ఎవరు చేశారో తెలీదు. ఇప్పుడు నేను వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు డిలీట్ చెయ్యరు. నాకు రిప్లైనే ఇవ్వరు. నేనేం చేయలేను అంటే ఇంకా మా అన్నయ్య అసలు చాలా కోపం అయిపోయిండు. అంటే ఏంది ఇదంతా? ఎవరైనా చూస్తే ఎలా ఉంటది? వాళ్ళకి నేను మాట్లాడతా. నేను దీపిస్తా అంటే నువ్వు ఒకరి దాంట్లో దీపిస్తావేమో. లైక్స్, ఫాలోవర్స్ వస్తున్నారంటే ఇంకెవరైనా పెడతారు. చాలా మంది పెడతారు. నేనేం చేయలేను అని అంటే ఇంకా మా అన్నయ్య చాలా కోపం అయిపోయాడనమాట. ఇది అంతా నాకు నచ్చలేదు అన్నట్టు మాట్లాడిండు. ఇంకా ఆ రోజు చాలా ఏడ్చి ఇంకా డిసిషన్ తీసుకున్నా తీసేద్దాం ఇన్‌స్టాగ్రామ్ అని మా అన్నయ్యకి ఫోన్ చేశా. ఫోన్ చేసి ఆఫీస్ అయిపోయాక కాల్ చేసి అన్నయ్య ఇంకొద్దులే ఇలా అవుతది పక్కా. ఇప్పుడున్న రీచ్‌కి అయితే పక్కా అవుతది. ఇంకా ట్రోల్స్ వచ్చినా గూడా నువ్వు ఫేస్ చేయాలి. నేనే తీసుకుంటున్నా. అట్లాంటిది నాకు ఫ్యామిలీ దాకా ఇష్యూ అయితే మాత్రం మీకు నచ్చకుండా నేను రీల్స్ చేస్తే నాకే నచ్చదు. నేను తీసేద్దాం అనుకుంటున్నా ఇన్‌స్టాగ్రామ్. మీరు చెప్పేయండి నాకొక మాట అని చెప్పేసి అన్నా.
అని పెట్టేసా. ఇంకా మా అన్నయ్య అసలు తీసేయకు అనలే, పెట్టేశాడు ఫోను. ఇంక ఫుల్ ఏడ్చా, ఇంక అయిపోయింది తీసేస్తా కావచ్చు ఈరోజు నైట్‌కే అయిపోయింది ఇంకా అని ఫిక్స్ అయిపోయా. ఇంకా అప్పుడు దేవతలా వచ్చింది మా మమ్మీ ఫోన్ చేసి, "ఎవడు చేసుకుంటే నీకెందుకు ట్రోల్స్? వాడిష్టం, వాడు లైక్స్ కోసం చేసుకుంటాడు, ఫాలోవర్స్, నీకేంటి తక్కువ? నువ్వు చెయ్యకుండా అసలే ఉండకు. నువ్వు అన్నని కూడా పట్టించుకోకు. వాడు కూడా బయటే ఇంకా. వాడు కూడా బయటలానే చూడు. ఇప్పుడు ట్రోల్స్ ఎలా చూస్తున్నావో వీడిది కూడా ఒక కామెంట్‌లా చూసేయి. అంతేగాని నువ్వు రీల్స్ చెయ్యి. అస్సలే వదలకు అని చెప్పి అప్పుడు చెప్తే, అప్పుడు ఇంకా మళ్ళీ మా అన్నయ్యతో మాట్లాడా. ఇలా చెప్పింది మమ్మీ అంటే, "నన్ను తిట్టిపిచ్చావు అనవసరంగా, నేను చెప్పానా నీకు ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేయమని చెప్పి, ఓ పెద్ద ఏడ్చుకుంటూ నువ్వే ఓవర్ యాక్షన్ చేసావు. ఉంచుకో, ఏమన్నా చేసుకో, కామెంట్స్ ఆఫ్ చేసుకో" అని చెప్పి చెప్తారు. కానీ దయచేసి ఎవరు కూడా ట్రోల్స్ చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించి ట్రోల్స్ చేస్తే బాగుంటది. యెస్. అది వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటి జరుగుతది, దాన్ని ఎక్కడికో తీసుకొచ్చి మ్యాచ్ చేసి పెడతారు. అక్కడ మేము కూడా యాజ్ యాంకర్ గా మేము కూడా చూసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అవును. ఏదో నవ్వుతో హిహి అని ఆ ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చి లేదో చెప్పిన దానికి అటాచ్ చేసి పెడతారు. సంబంధమే ఉండదు. ఆ ఎడిటర్స్ కి, ఆ మీమర్స్ కి, ట్రోలర్స్ కి నమస్కారం రా బాబు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.